మేషరాశి వారికి వచ్చే 4 రోజులు జీవితాన్ని మార్చే మలుపు కావచ్చు. మీకోసం గ్రహాలు ఏ సంకేతాలు ఇస్తున్నాయో తప్పక తెలుసుకోండి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయా? దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు స్పష్టమైన సమాచారం వస్తుంది. నమస్కారం మేషరాశి మిత్రులారా, ఈ వీడియోలో ప్రస్తుతం మనం మేషరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఆ ప్రభావం కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, విద్య మరియు విదేశీ అవకాశాలపైన ఎలా ఉండబోతోందో సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం కాకినాడ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. అలాగే రాబోయే 4 రోజుల్లో ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు, గతంలో దూరమైన వ్యక్తులు తిరిగి జీవితంలోకి వచ్చే సూచనలు, మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు శుభ ఫలితాల కోసం చేయదగిన శక్తివంతమైన పరిహారాలు కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ విలువైన సమాచారాన్ని మిస్ కాకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, రాశి ఫలితాల వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఉంటే మర్చిపోకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ప్రస్తుతం మేషరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. గత కొంతకాలంగా ఎదురైన ఆలస్యాలు, అనిశ్చితి పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు మరియు ముందుకు తీసుకువెళ్లే పరిణామాలు చోటు చేసుకునే సమయం ఇది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు ఇప్పుడు పూర్తయ్యే దిశగా అడుగులు పడవచ్చు. అలాగే గ్రహాలు అనుకూలం మాత్రమే విజయాన్ని అందిస్తుందని మీరు అనుకోవద్దు. మీ కృషి, పట్టుదల, సహనం మరియు సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఉద్యోగంలో ఉన్న వారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు రావచ్చు. కొత్త బాధ్యతలు లభించడం లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త ప్రణాళికలు ఆచరణలో పెట్టేందుకు ఇది అనుకూలమైన సమయంగా మార్చుకోవచ్చు. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే ఆశించిన ఫలితాలు క్రమంగా కనిపించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా స్థిరత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన కొన్ని ఆదాయ మార్గాలు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించవచ్చు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. అవసరం లేని ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం మంచిది. చిన్న చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలను అందించగలవు. జీవనశైలిపైన శ్రద్ధ పెట్టడం అవగాహన పెరిగే సమయానికి ఆహారం తీసుకోవడం, తగిన విశ్రాంతి, వ్యాయామం మరియు సానుకూల ఆలోచనలు శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరియు వివాహ విషయాల్లో కూడా ఓర్పుతో వ్యవహరిస్తే క్రమశిక్షణతో ముందుకు సాగితే సంబంధాలు మరింత బలపడే అవకాశం సాధించే అవకాశాలు విషయంలో ఉన్నాయి. తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించడం మీకు మేలు చేస్తుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం లేదు. దారిలో నడవవలసింది మాత్రం మీరే. ఈ అనుకూలమైన గ్రహస్థితిని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చేది మీ కృషే. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యం కోల్పోకుండా పట్టుదలతో మీ లక్ష్యంపైన దృష్టి నిలిపితే మీరు అనుకున్న విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక మంచి మలుపుగా నిలిచే అవకాశం ఉంటుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం దగ్గర పడుతోంది. కాబట్టి నిరుత్సాహపడకుండా నమ్మకంతో, క్రమశిక్షణతో, నిరంతరం ప్రయత్నంతో ముందుకు సాగండి. మీ లక్ష్యాలు ఒక్కొక్కటిగా నెరవేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ధనం, ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలపైన సమగ్ర వివరంగా తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ప్రశాంతమైన వాతావరణం విషయాల్లో అనుకూలంగా సంకేతాలు గతంలో ఏర్పడిన చిన్న చిన్న విభేదాలు ఎదురైన ఆటంకాలు క్రమంగా తగ్గే అవకాశం సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గ్రహాల పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. మీ కృషి, సహనం, కుటుంబ సభ్యుల నిర్ణయాలు కూడా సమానంగా ముఖ్యమైనవని గమనించండి.
వ్యవహరించబలపడుతుంది. ఈ సమయంలో చాలా రోజులుగా వాయిదా పడిన కుటుంబ కార్యక్రమాలు జీవితంలో మంచి శుభకార్యాలు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే కోపం లేదా మొండితనంతో మాట్లాడకుండా ప్రతి విషయాన్ని ఓర్పుతో పరిష్కరించడానికే ప్రయత్నించాలి. మీ యొక్క మంచి నిర్ణయం మొత్తం కుటుంబానికి ఆనందాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగ రంగంలో ఇది మీ ప్రతిభను నిరూపించుకునే సమయంగా మార్చుకోవచ్చు. మీరు చేసే కృషిని ఉన్నతాధికారులు గుర్తించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి అవకాశాలు కొందరికి లభించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఇంటర్వ్యూ అవకాశాలు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి తమ పనిలో క్రమశిక్షణ కొనసాగిస్తే మరింత మంచి గుర్తింపు పొందగలుగుతారు. సహ ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. తొందరపడి ఉద్యోగం మార్చి నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను ఒక్కసారి ఆలోచించడం చాలా మంచిది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు కనిపించే సమయం ఇది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఏ పెట్టుబడి పెట్టినా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు పరస్పర నమ్మకాన్ని కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రేమ జీవితంలో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒకరి భావాలను మరొకరు గౌరవించడం ద్వారా సంబంధంలో విశ్వాసం పెరుగుతుంది. నిజాయితీతో వ్యవహరిస్తే ప్రేమలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో వివాహ ప్రయత్నాలు ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వివాహమైన వారు జీవితంలో భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఉన్న అపార్థాలం అన్నీ కూడా మరిచి కొత్త ఆరంభం చేసే అవకాశం కూడా ఉంది. పరస్పర గౌరవం, ఓర్పు, ప్రేమ ఉంటే దాంపత్య జీవితం మరింత ఆనందంగా మారుతుంది. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తెలివైన ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలంలో క్రమంగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బకాయిలను తిరిగి అవకాశాలు కనిపించకపోయినా అదనపు ఆదాయ మార్గాలు కూడా కొందరికి లభించవచ్చు. అయితే ఆదాయం పెరిగిందని అవసరం లేని తగినంత నిద్ర, వ్యాయామం మరియు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఎక్కువ ఒత్తిడిని తీసుకోకుండా సమయానుకూలంగా విశ్రాంతి తీసుకోవాలి. చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. ఆరోగ్యమే మీ విజయాలకు పునాది అని గుర్తుంచుకోండి. విద్యార్థులకు ఇది కృషికి తగిన ఫలితం వచ్చే సమయంగా మారవచ్చు. చదువుపైన పూర్తి దృష్టి పెట్టి సమయపాలన పాటిస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమం తప్పకుండా సాధన చేస్తే విజయానికి దగ్గరవుతారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం భవిష్యత్తులో మంచి అవకాశాలను తీసుకురాగలదు. గురువుల సూచనలు పాటించడం మీకు మరింత ఉపయోగపడుతుందని చెప్పడమైనది. విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవారికి అనుకూల సంకేతాలు కనిపించవచ్చు. ఉద్యోగం, ఉన్నత విద్య లేదా వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు క్రమంగా ఫలించే అవకాశం ఉంది. అనవసరమైన పత్రాలు, దరఖాస్తులు, ఇంటర్వ్యూల విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. సరైన సమయంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే విదేశీ ప్రయాణం లేదా విదేశీ సంస్థల్లో సంబంధం ఏర్పడే అవకాశం ఉంటుంది. సహనంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు మెరుగుపడతాయి. మొత్తం మీద ప్రస్తుతం మేషరాశి వారికి అనుకూలమైన కాలం ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గ్రహాలు దారిని చూపగలవు, కానీ ఆ దారిలో నడవలసింది మీరే. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశాలు మరింత బలపడతాయి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే
కుటుంబంలో ఆనందం, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, ఆర్థిక స్థిరత్వం, మంచి ఆరోగ్యం మరియు జీవితంలో సంతృప్తి పొందే అవకాశాలు మీకు అనుకూలంగా మారవచ్చు. మేషరాశి వారికి కనిపించే దైవ సంకేతాలు, అనుకూల కాలానికి సూచనలు ఎలా గుర్తించాలి అనే అంశాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన కాలం ప్రారంభమవుతోందని జ్యోతిష్యపరంగా భావించేవారు కొన్ని దైవ సంకేతాలను ప్రస్తావిస్తారు. ఇవి భవిష్యత్తు సమయంలో సరైన వ్యక్తుల సహాయం లభించడం వంటి పరిణామాలు కొత్త అవకాశాల ప్రారంభాలుగా సూచిస్తున్నాయని కొందరు నమ్ముతారు. కనిపిస్తున్నాయని సంకేతప్పుడు వాటిని దేవాలయాలకు వెళ్లే అవకాశం రావడం లేదా తరచూ దైవనామ స్మరణ కలగడం చెప్పబడుతుంది. మొదటిగా చాలా కాలానికి వెళ్ళిన పనులు దేవాలయాలుగా కదలడం ఒక శుభ సూచనగా భావిస్తారు. గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించిన ముందుకు సాగని వ్యవహారాలు ఇప్పుడు అనుకూలంగా మారడంగా భావిస్తారు. కొన్ని సందర్భాలలో చాలా కాలంగా దూరమైన బంధువులు లేదా స్నేహితులు అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించడం కూడా జీవితంలో కొత్త మార్పుకు సంకేతంగా భావించబడుతుంది. ఇది సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అవకాశాన్ని సూచిస్తుంది అని కొందరు విశ్వసిస్తారు. అలాంటి సందర్భాలలో పాత విభేదాలను మరిచి సానుకూలంగా ముందుకు సాగడం మంచిది. మీరు చేసే పనుల్లో గతంతో పోలిస్తే ఆటంకాలు తగ్గి ఒకటి తర్వాత ఒకటి పనులు సజావుగా పూర్తవుతున్నట్లు అనిపిస్తుంది. అది మీ ప్రయత్నాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని భావించవచ్చు. అయితే దీనిని అదృష్టం మీద మాత్రమే వదిలేయకుండా అదే ఉత్సాహంతో మీ కృషిని కొనసాగించాలి. మేషరాశి వారు ఈ సంకేతాలు గమనించాలంటే ముందుగా తమ జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న సానుకూల మార్పులు గుర్తించే అలవాటు చేసుకోవాలి. ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పరిచయాన్ని విలువైందిగా భావించి ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దైవ సంకేతాలు కనిపిస్తున్నాయని భావించినప్పుడు అహంకారానికి లోను కాకుండా వినయంతో వ్యవహరించడం మంచిది. ప్రతి విజయాన్ని దైవానుగ్రహంతో పాటు మీ కృషి ఫలితంగా భావించి మరింత శ్రమించాలి. ప్రతిరోజు కొంత సమయం దైవనామస్మరణ, ధ్యానం లేదా మంచి ఆలోచనలకు కేటాయిస్తే మానసిక స్థైర్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకోవడం, పెద్దలను గౌరవించడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి మంచి పనులు కూడా జీవితంలో సానుకూలతను పెంచుతాయని విశ్వసిస్తారు. మొత్తం మీద మేషరాశి వారికి అనుకూల కాలం వస్తోందని చెప్పే దైవ సంకేతాలు, జీవితంలో కనిపించే సానుకూల మార్పులు, కొత్త అవకాశాలు, మేషరాశి వారికి శుభవార్త. గతంలో ఆగిపోయిన పని ఈ 4 రోజుల్లో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి ప్రశాంతత మరియు మంచి పరిచయాల కారణంగా గతంలో ఎన్నో కారణాల వల్ల నిలిచిపోయిన సంకేతాలను విజయానికి హామీగా కనిపిస్తున్నాయి. మరింత ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణలు నిరంతర చాలా కాలంగా ఎదురు ప్రేరణగా ముఖ్యమైన పని అనుమతి చేస్తే అనుకూల సమయాన్ని సంబంధించిన ఫలవంతంగా లేదా కుటుంబానికి సంబంధించిన ఒక నిర్ణయం ఈ 4 రోజుల్లో పురోగతి సాధించే గతంలో మీరు ఎంతో శ్రమించినా ఫలితం కనిపించగా నిరాశ చెందిన సందర్భాలు కూడా ఉండవచ్చు. ఎన్నోసార్లు ప్రయత్నించినా చివరి నిమిషంలో ఆటంకాలు రావడం, ఇతరుల సహకారం లేకపోవడం లేదా సరైన సమయం కలిసి రాకపోవడం వల్ల కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయి ఉండవచ్చు. ఇప్పుడు అదే పనికి సంబంధించి మళ్ళీ అనుకూల సూచనలు ఉన్నాయని విశ్వాసపూర్వకంగా చెబుతున్నారు. మీరు వదిలేసిన అవకాశాలు తిరిగి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మారవచ్చు. ఈ 4 రోజుల్లో మీకు ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక సమావేశం లేదా ఒక పరిచయం ద్వారా మంచి శుభవార్త వినిపించే అవకాశం ఉండవచ్చు. గతంలో పెండింగ్లో ఉన్న ఫైల్ కదలడం, ఎదురు చూస్తున్న సమాధానం రావడం, ఆలస్యమైన చెల్లింపులు అందడం లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి స్పందన రావడం వంటి పరిణామాలు కొందరికి అనుకూలంగా ఉండవచ్చు. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించడం మంచిది. అయితే గ్రహాల అనుకూలత మాత్రమే సరిపోదు. మీ కృషి, పట్టుదల, సమయపాలన మరియు సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవని, గతంలో జరిగిన వైఫల్యాలను గుర్తు చేసుకొని భయపడకుండా కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి. ఈ అనుకూల సమయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మీ లక్ష్యం పైన పూర్తి దృష్టి పెట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే చిన్న చిన్న సంకేతాలను కూడా గమనించడం మంచిది. చాలా కాలంగా సంప్రదించని వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించడం,
పెండింగ్లో ఉన్న పని గురించి ఎవరు గుర్తు చేయకుండా లేదా ఎవరు ఆశించని చోట నుంచి సహాయం లభించడం వంటి పరిణామాలు మళ్ళీ ప్రయత్నించకుండా ఇవి మీ ప్రయత్నాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని భావించేవారు కూడా ఉన్నారు. ఈ 4 రోజుల్లో ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. ఎవరినైనా కలవలసి ఉంటే ఆలస్యం చేయకుండా కలవండి. మీరు తీసుకునే చొరవే మీ విజయానికి బలమైన కారణంగా మారవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఇప్పటి వరకు నిలిచిపోయిన పని పూర్తయ్యే అవకాశాలు మరింత మెరుగుపడవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి ఈ 4 రోజులు ఆశను నింపే సమయంగా ఉండవచ్చని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. గతంలో ఆగిపోయిన పని మళ్ళీ కదలడం, నిరాశకు బదులుగా కొత్త అవకాశాలు రావడం, మీ శ్రమకు తగిన ఫలితం కనిపించడం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ధైర్యం, క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకు సాగండి. మీ ప్రయత్నాలు కొనసాగితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న లక్ష్యాన్ని మరింత దగ్గరవ్వడానికి అవకాశంగా ఉంటుంది. మేషరాశి వారికి శుభ సూచన. గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మేషరాశి వారికి అనుకూలమైన గ్రహ సంచారం ఏర్పడింది. ఈ సమయంలో గతంలో ఏదో కారణంతో మీ జీవితానికి దూరమైన ఒక ముఖ్యమైన వ్యక్తి మళ్ళీ మీతో సంప్రదింపులు ప్రారంభించే అవకాశం ఉందని లేదా చాలా కాలంగా మాట్లాడాలి. ఇది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా చేసిందని చెప్పలేము. లేదా వ్యక్తిగత పరిస్థితులు, సంబంధాలు మరియు వ్యక్తిగత జాతకాన్ని బట్టి కొంతమందికి గతంలో ప్రేమ ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే మాట్లాడే ఒకప్పుడు మీతో ఎంతో సన్నిహితంగా ఉన్న ఒక స్నేహితురాలు లేదా ఈ వ్యక్తితో మీకు ఒకప్పుడు మంచి కానీ కొన్ని అపార్థాలు, ఒకరి సంతోషాలను మరొకరు పంచుకునేంత దగ్గర సంబంధంగా ఉండి ఉండవచ్చు. కానీ పరిస్థితులు మారడం, అపార్థాలు పెరగడం, దూర ప్రాంతాలకు వెళ్లడం లేదా ఇతర కారణాల వల్ల ఆ బంధం క్రమంగా తగ్గిపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి మీ విలువను మళ్ళీ గుర్తించి మీతో మాట్లాడాలని లేదా సంబంధాన్ని పునరుద్ధరించాలని భావించే అవకాశం ఉందని కొందరు విశ్వసిస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా సోషల్ మీడియా ద్వారా సంప్రదింపు రావచ్చు. చాలా కాలం తర్వాత మీ గురించి అడగడం, మీ ఆరోగ్యం లేదా పరిస్థితి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం వంటి పరిణామాలుగా భావించవచ్చు. ఈ పరిచయం మీ జీవితంలో మళ్ళీ ఒక సానుకూల మార్పుకి కారణం కావచ్చు. అయితే గతంలోని సంఘటనలు గుర్తు చేసుకొని వెంటనే కోపం లేదా నిరాశతో స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించడం. ఏ నిర్ణయం తీసుకున్నా ఆత్మగౌరవం, మనశ్శాంతి మరియు మీ జీవిత లక్ష్యాలను దృష్టిలో లేదా అనేది వారి మాట. మొత్తం మీద మేషరాశి వారికి ఈ కాలంలో గతంలో దూరమైన ఒక ముఖ్యమైన గౌరవంతో మళ్ళీ సంభాషణ మరియు నమ్మకం ఉన్నాయని, ఈ బంధం గతం కంటే మరింత బలపడే అవకాశం. ఈ పరిణామాన్ని మీ హృదయంలో ఇంకా ఆ వ్యక్తి పట్ల తొందరపడకుండా భావన ఉంటే పాత అపార్థాలను ఒకప్పుడు విడిపోయిన బంధం మళ్ళీ బలపడే అవకాశం ఉంటుంది. జీవితంలో కొన్ని సంబంధాలు మరియు పరీక్షలను దాటి తిరిగి వస్తారు. అలాంటి సంబంధం మీ జీవితంలో కూడా రావచ్చు అనే ఆశతో సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మేషరాశి వారికి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మేషరాశి వారికి ఆర్థిక పరంగా క్రమంగా మెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష విశ్వాసాలు సూచిస్తున్నాయి. గత కొంతకాలంగా ధనానికి సంబంధించిన ఒత్తిడి, అనుకోని ఖర్చులు లేదా ఆదాయంలో ఏర్పడిన
అస్థిరత క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ అనుకూల పరిస్థితులు పూర్తిగా అనవసరమైన పడేలా మార్చడం మంచిది కాదు. ఆర్థిక క్రమశిక్షణ సరైన ప్రణాళిక మరియు తెలివైన నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. చేసిన ఈ సమయంలో ఇప్పుడు ప్రతిఫలం కనిపించే అదనపు ఆదాయం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక అవకాశం ఈ సమయంలో మీ ముందుకు రావచ్చు. వ్యాపారులు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా పెండింగ్ లో ఉన్న చెల్లింపులు అందుకోవడం వల్ల కొంతవరకు ఆర్థిక ఉపశమనం పొందవచ్చు. అయితే ఆదాయం పెరిగిందని భావించి అది ఉద్యోగానికి సంబంధించిన జీతం పెంపు కావచ్చు, వ్యాపార లాభం కావచ్చు, లేదా నిలిచిపోయిన బాకీ మొత్తం తిరిగి రావడం కావచ్చు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మరింత అవసరం లేని విలాసాన్ని పొందే ఖర్చులు తగ్గించాలి. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా పాటించాలి. తొందరపడి పెద్ద అవసరాల కోసం లేదా ఇతరుల మాటలు నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ప్రతి ఆర్థిక నిర్ణయం క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయాలి. కొత్త ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి తిరిగి చెల్లించే సామర్థ్యాలు తెలియగానే అంచనా వేయడం లేదా నిర్ధారణ లేని అవసరాలు, పిల్లల చదువు, ఆ విషయాల్లో మరియు భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చులు చేస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. డబ్బు వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని పొదుపు లేదా దీర్ఘకాలిక ప్రణాళిక కోసం కేటాయించడం మంచి అలవాటు. ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద మేషరాశి వారికి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష విశ్వాసాలు చెప్తున్నాయి. అయితే గ్రహాల అనుకూలతతో పాటు మీ ఆర్థిక క్రమశిక్షణ, ఆలోచించి చేసే ఖర్చులు, తెలివైన పెట్టుబడులు మరియు నిరంతర కృషి కూడా చాలా ముఖ్యమైనవి. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఈ కాలం మీకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంలో సహాయపడే అవకాశం ఉంటుంది. వచ్చిన అవకాశాలు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. ఇలా చేస్తే చాలా వరకు కూడా అనుకూల సమయాన్ని మరింత విజయవంతంగా మార్చుకునే అవకాశం మీకు వస్తుంది. మేషరాశి వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవి, పార్వతీదేవిని భక్తితో పూజించడం శుభప్రదంగా భావిస్తారు. శివాలయ దర్శనం, వినాయకుడి ఆరాధన, దీపారాధన, దాన ధర్మాలు చేయటం మంచిది. తెల్లని పూలతో పూజ చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు. చూశారు కదండి, మేషరాశి వారికి రాబోయే 4 రోజుల్లో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, అలాగే గతంలో మీతో విడిపోయిన వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని కలవనున్నారా అనే అంశాలు, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.